గుడ్ మార్నింగ్, డాక్టర్ మోహన్. షుగర్, బీపీ అండ్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది అందరికీ డౌట్. నేను అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పి ఒక 10 years తర్వాత ఎప్పుడో కొంచెం అనుకుంటారు, 30-35 దాటిన తర్వాత అన్నమాట. యాక్చువల్గా గ్యాస్ట్రైటిస్, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా రావడానికి మెయిన్ రీజను మనం 21-22 years వరకు మంచిగా ఇంటి దగ్గర చదువుకుంటాం, మదర్ ఫుడ్ తింటాం, టైం టు టైం తింటాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్గా తింటాం, మంచిగా పడుకుంటాం, మంచిగా చదువుకుంటాం. ఇక్కడతో ఓకే. 21 years అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్ రాగానే న్యూ జాబ్ అని ఆ టెన్షన్స్ తట్టుకోలేక, లేకపోతే వేరే లొకేషన్కి వెళ్ళడము, ఒక బిజినెస్ చేస్తే అదొక టెన్షను. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా తినట్లేదు. సెకండ్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, ఎక్కువ వేరే ప్లేసెస్కి వెళ్ళడం, హాస్టల్లో నచ్చక తినకపోవడం, టైం లేక తినకపోవడం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఆయిలీ ఫుడ్ అనేది ఎక్కువ తింటాం. నెక్స్ట్ అవుట్ సైడ్ ఎక్కువ బిర్యానీలు తింటాం. నెక్స్ట్ మనకి ఈవినింగ్ టైము లేట్ నైట్ పడుకుంటాం, ఎప్పుడు తింటామో తెలియదు, 8కో 9కో 10కో నచ్చినట్టు తింటాం. నైట్ లేట్ నైట్ 1 o'clock 2 o'clock వరకు మూవీస్ చూడడమో, లేకపోతే ఏదో టైంపాస్ చేస్తూ అలా ఉండిపోవడం. ఈ పాయింట్స్ అన్నిటి వల్ల మనకు బాడీని డ్యామేజ్ చేస్తుందన్నమాట. అది ఇమీడియట్గా డ్యామేజ్ చేస్తే వచ్చేది కాదు. మన బాడీలో బీపీ, షుగరు ఇవన్నీ ఏమైనా రావాలి అంటే మినిమం 5 to 10 years పడుతుంది. ఇమీడియట్గా ఏది ఎఫెక్ట్ అవ్వదండి. ఇవన్నీ కూడా మనం డిస్టర్బ్ చేయడం వల్ల, లాంగ్ రన్లో ఎక్కువ ఇయర్స్ డిస్టర్బ్ చేయడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ మళ్ళీ సెటరేట్ అవ్వాలి అంటే మళ్ళీ మేము మదర్ ఫుడ్కి వచ్చి టైం టు టైం తినాలి, ఒక లిమిట్గా తీసుకోవాలి, అప్పుడు మళ్ళీ మీకు సెట్ అవుతుంది. సో ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.